దైవజనమా, ఓ ఖరీదైన మాట చెప్తాను. పునాది లేకుండా ఇల్లు నిలవబడదు, క్రీస్తు లేకుండా మానవ బ్రతుకు నిలవబడలేదు. పునాది లేకుండా ఏ ఇల్లు నిలవబడదు. పునాది లేకుండా ఏ ఇల్లు కట్టినా ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతుంది. అద్భుతం. మూలరాయి ఉందే, యేసుక్రీస్తును మూలరాయిగా పిలవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఇదిగో ఈ గోడ ఇటువైపు వెళ్ళాలి, ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఈ కార్నర్ ఇటువైపు వెళ్ళాలి అంటే దిశ నిర్దేశిత తెలియచేసేది మూలరాయి. తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు వారు నిర్జీవమైన మూలరాయి కాదు, సజీవమైన మూలరాయి. ఈ రాయి ఉంది, ఇది నిర్జీవమైనది. ఒకవేళ దానికి ఆకారం చెక్కినా అది మాట్లాడలేదు, చూడలేదు, ప్రజలతో స్పందించలేదు. నేను ప్రకటించే మూలరాయిగా పిలువబడుతున్న